లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఎన్నికల వ్యూహాలు తెలుసుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అప్పట్లో దానిపై కాంగ్రెస్ నేతలు ఎంత గొంతు చించుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. మూడోసారి కూడా గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని జనాల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయిన గులాబీ టీం ఇష్టానుసారంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ మొదలైంది. వరుసగా బీఆర్ఎస్ మాజీలకు నోటీసులు జారీ అవుతుండడంతో ఆ పార్టీ శ్రేణులంతా కూడా బెంబేలెత్తిపోతున్నారంట. ఇప్పుడు రాష్ట్ర రాజధాని నుంచి ఫోన్ ట్యాపింగ్ సెగలు ఖమ్మం జిల్లాను తాకాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఫోన్ ట్యాపింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి దర్యాప్తుకు ఆదేశించింది. ఇంకే ఉంది, 10 నెలలు గడిచిందో లేదో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారి జాబితా రెడీ అవుతూ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది. దీనిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ల విషయంలో పలువురికి నోటీసులు అందిన నేపథ్యంలో ఖమ్మంలో అలజడి మొదలైంది. తదుపరి జిల్లాకు చెందిన మాజీ మంత్రికి నోటీసులొస్తాయని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. నెక్స్ట్ లిస్టులో బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రి పేరు రావచ్చనే చర్చ జోరందుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రికి కూడా రేపో మాపో నోటీసులు రావచ్చని గుసగుసలు వినబడుతున్నాయట. జిల్లా వ్యాప్తంగా గతంలో మంత్రిగా పనిచేసిన కాలంలో కేటీఆర్తో అత్యంత సన్నిహిత సత్సంబంధాలు ఉండడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సొంత పార్టీల నేతలు విమర్శించిన సందర్భాలున్నాయి. మరోవైపు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీని వీడి 10 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టే మునుపే ఆయన ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. పొంగులేటి సైతం పలు ఆత్మీయ సమావేశాల్లో తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందంటూ బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారట. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ముఖ్య అనుచరులు, వైద్య కళాశాలలో పనిచేసే మరో కీలక నేతకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. కూసుమంచి మండలంలో ఉన్న మామిడి తోటలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలను సైతం దర్యాప్తు బృందం 4 నెలల క్రితం గుర్తించిందంటున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తు బృందం ప్రభుత్వానికి నివేదించిందట. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఏ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ జిల్లాలో జరిగిందనే దానిపై త్వరలో పూర్తి ఆధారాలతో బయటపడతారంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు 4కి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు వెళ్లాయట. దీంతో నోటీసుల సెగ ఖమ్మం జిల్లాను తాకనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రికి కూడా నోటీసులు వచ్చే అవకాశం మెండుగానే ఉన్నట్లు జిల్లాలో గులాబీ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. చూడాలి, ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఎంతమందికి బిగుసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.